కవి, పద్య ప్రేమికుడు దివాకర్ల వారు నారాయణ రెడ్డి గారి పద్యాన్ని ఇప్పటికీ కూడా మన ముందర సజీవంగా ఉంచగలిగినటువంటి ఆత్మీయులు. ఇప్పటికీ కూడా శాతవాహన విశ్వవిద్యాలయం లోపల ఆచార్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గంట లక్ష్మణరావు గారు పద్య కవిత్వం సౌందర్యాత్మకత అనే అంశం మీద మన ముందర 20 నిమిషాల సేపు ప్రసంగిస్తారు. సాగించువారు మా సాగివారు, సభను సాగించువారు మా సాగివారు, పాత్రికేయ సతీష్ చంద్రుడు బంధువయ్యే, సత్విమర్శకమణి లక్ష్మీ నరసయ్య గారు, కవిత నాగే కలము నాగేటి చాలైన కవి సిధన్న. దాకు దావత్తు ఉండదు, అందుకని నాకు కలిసి వచ్చింది. కలము నాగేటి చాలైన కవి సిధన్న, దక్షుడైనట్టి వక్తమా చంద్రయ్య గారు, సదయులైన విద్యాలయాచార్యులార, సభకు విచ్చేసినట్టి సహృదయులార, అందరికీ హృదయాభివందనములు. పద్యం సౌందర్యాత్మకత అన్నాం. పద్యం అనే మాటకే అందరూ పండితులే ఉన్నారు కాబట్టి బాగా సూక్ష్మంగా చెప్పకుండా స్థూలంగానే చెప్తాను. పద్యం అనే మాటకే అర్థము ఛందోబద్ధమైంది అని చెప్పుకుంటాను. ఛందోబద్ధం కాంతి కూడా పద్యమే అని నేను, మా సంపత్ కుమార్ గారు, చేకూర గారు, చేరా గారు, వీళ్ళందరూ చాలాసార్లు చర్చలు జరిగినాయి. అంతా మీకు తెలుసు. ఛందోబద్ధమైన పద్యం అని అనుకున్నప్పుడు ఛందస్సు అనే మాటకు ఛద్ అనే ధాతువు నుంచి ఏర్పడ్డ పదం ఛందస్సు. ఛద్ అనే మాటకు సంస్కృతంలో ఆహ్లాదము అని అర్థం. ఒకటి ఆహ్లాదము, రెండవది ఛాదనము అంటే కప్పిపుచ్చటం, ఒక తెర వంటిది వేయటం, ఒక తొడుగు వేయటం. ఈ రెండూ కూడా ఉన్నటువంటిది ఛందస్సు. అంటే ఆహ్లాదము ఉంటుంది, ఆచ్ఛాదనము ఉంటుంది. తెర లోపల కనిపించేటువంటి ఒక అందమైన దృశ్యం వంటిది అని అర్థం ఛందస్సులో ఉంటుంది. ఛందస్సులో అంటే ప్రధానంగా ఉండేవి గణ, యతి, ప్రాసల నియమాలు. మనం పాఠాలలో చెప్పుకుంటాం, చదువుకుంటాం. ఈ గణయతి ప్రాసల నియమాలు అనేవి బంధాలు కావా? మహాకవి శ్రీశ్రీ కూడా అన్నాడు కదా, ఛందో బందోబస్తులు చటాపటాలు పెంచేసి అని. కానీ ఆయనకు పద్యం మీద ఉన్నంత ప్రేమ చెప్పరానిది. ఆయన ఖడ్గ సృష్టిలో వేములవాడ భీమకవి పద్యం వేసుకున్నాడు. ఆయన గేయాలలో పద్యాలు దొరుకుతాయి, అచ్చం ఛందస్సుతో ఉన్న పద్యాలు దొరుకుతాయి, తేటగీతలు, ఆటవిధులు దొరుకుతాయి. ఈ పద్యము ఛందస్సులో ఉండి గణయతి ప్రాసలు ఉండటం వల్ల, గణము అని అంటేనే 2 లేదా 3 లేదా 4 అక్షరాల యొక్క కూడిక, ఒక సమూహము. ఈ అక్షరాలు చిన్నవి పెద్దవి ఉంటాయి, గురువు లఘువులు అంటాం మనం. ఈ చిన్నవి పెద్దవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పలకటంలో చిన్న అక్షరము పెద్ద అక్షరము కలిసి ఒక తీరుగా పలకటంలో ఒకసారి 2 వస్తాయి, ఒకసారి 2 పెద్దవి, ఒకసారి 2 చిన్నవి, ఒకసారి 3 చిన్నవి, ఒకసారి 3 పెద్దవి. ఇట్లా రకరకాలైనటువంటి కూడికలు ఉంటాయి. ఈ కూడికలను కూర్చినటువంటి చరణం ఉంటుంది. ఆ చరణములో హెచ్చు తగ్గులు, అక్షరాల ధ్వనులు తరంగాల వలె వస్తాయి. ఆ చిన్నవి పెద్దవి అనేవి ఒక తరంగాల ధ్వని లాంటిది వస్తుంది. అందుకనే అందులో నుంచి ఒక లయ వస్తుంది, లయాత్మకత వస్తుంది. ఆ లయ నుంచి ఒక నాదం వస్తుంది. అందుకనే కాలలయ, నాదలయ అని 2 పద్య ఛందస్సులో ఉంటాయి. నాదలయ అంటే అక్షరముల యొక్క ఉచ్చారణను బట్టి వచ్చేటువంటి నాదము నుంచి ఏర్పడే ఒక లయ. కాలలయ అంటే ఆ అక్షరాలు పలకటానికి, పలికే వాటికి మధ్యలో ఉన్నటువంటి విరామానికి ఉండే కాలము కాలలయ. ఈ 2 లయల చేత అది ఒక క్రమమైన పద్ధతిలో ఉండటం చేత ఆకర్షింపబడుతుంది. ఆకర్షణము కూడా ఒక అందమే. మనం అందంగా ఉండటానికి అలంకరించుకున్నట్టుగా ఛందస్సు అనేది కవిత్వాన్ని అలంకరిస్తుంది, గణ యతి ప్రాసల చేత అలంకరిస్తుంది అని. పద్యము వ్రాయుచున్, ఏ పద్యం ఉదాహరించాలన్నా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 100 పద్యాల వర్షం ఉన్నది నా మీద. పద్యము వ్రాయుచున్ వెనుక వైపుకు చూడకు లేఖిని, మహాపద్ద దశ దపురించును
గబాగబలాగుము వెనవేలుగా పద్యములు అర్థవాదములపై కనులుంచపోకుమా. ముద్దులు గుల్కుచున్ కనుల ముందర శబ్దము నాట్యమాడెడున్. ఈ దాశరథి రాసినాడు. పద్యము రాయుచున్ వెనుక వైపుకు చూడకు లేఖిని. ఇది ఉత్పలమాల. పదాన్ని ఎట్లా మలచి భావచిత్రం చేయాలో లక్ష్మీనరసింహ గారు చెప్తే, పదాన్ని ఎంత జాగ్రత్తగా ముందుకు దూకించాలో చెప్పినటువంటి వారు మన గండ్ర లక్ష్మణరావు గారు. దాన్ని ఎట్లా పేర్చాలి, అక్షరాన్ని ఎట్లా తీసుకొని వెళ్ళాలి, దాంట్లో మళ్ళీ అద్భుతమైనటువంటి కవిత్వం ఎట్లా చేయాలి. అక్షరాలు పేరిస్తే కవిత్వం, పద్యం రాస్తే కవిత్వం కాదు, దాన్ని తీసుకొని రావాల్సిందే. దీని అవసరం ఉందా లేదా అనేటటువంటి చర్చ కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకో 1000 ఏళ్ళు పోయినా నన్నయ్య భారతం చదవాల్సిందే. ఆ భారతం చదివినప్పుడు దాంట్లో పదాన్ని అర్థం చెప్పాల్సిందే, చెప్పాల్సిన విధి విధానంగా చెప్పాల్సిందే. ఆ పదాన్ని ఎట్లా విడదీయాలి, ఎట్లా చదవాలి. ఇక్కడ చాలామంది మా ఆత్మీయులు, మా పిల్లలైనటువంటి చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు ఉస్మానియాతో ఎక్కడో దగ్గర అనుబంధం ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళారు. కాబట్టి చదువుకొని అక్కడికి వెళితే మన చేతుల్లో తరువాత 30 బ్యాచ్లకు మనం పాఠాలు చెప్పిస్తాం అనుకునేటట్టయితే దాదాపుగా ఎంతోమంది ఉదయం కాశీం సార్ చెప్పినటువంటి భవిష్యత్తు, టీచర్స్ భవిష్యత్తు ఉంటుంది, చాలామంది పిల్లల భవిష్యత్తు ఉంటుంది. మా దగ్గరికి మీరు పంపించేటటువంటి పిల్లలను మేము చూసేటట్టయితే మా కళ్ళను బట్టి నీళ్ళు వస్తున్నాయి. దయచేసి మిత్రులారా, ఒకరికి పద్యం చదవరాదు, అక్షరం చదవరాదు, ఎందుకు ఆ పిల్లలందరూ ఇట్లా వస్తున్నారో భయం అయితే ఉంటుంది. దయచేసి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళతో ప్రభావితులై చెప్పే విధానం లోపల మార్చుకుని కొత్త విశేషాలు చెప్పడానికి, అధ్యయనం చేయడానికి స్వాధ్యాయ అన్ మా ప్రమద అంటుంది ఉపనిషత్తు. అధ్యయనం వదిలిపెట్టద్దు. మనం అధ్యాపకులమైన తర్వాత అధ్యయనం వదిలిపెడుతున్నాం, పరిశోధన వదిలిపెడుతున్నాం. అందుకని మళ్ళీ ఒకసారి గుర్తు చేసేటటువంటి క్రమం లోపల తెలుగు లిటరీ కాంగ్రెస్ ఈ పని చేస్తూ ఉంది. ఆచార్య గండ్ర లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ